ప్రాచీన భారతదేశంలో మీరు కోర్టులో అబద్ధం చెబుతూ పట్టుబడితే మీ నాలుకను కోయడం వల్ల మీ శిక్ష కావచ్చు. ప్రాచీన భారతదేశం తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం మరియు చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యంత వెన్నెముక చెల్లని శిక్షలు. ఈ శిక్షలు కేవలం ప్రతీకారం కోసం మాత్రమే కాదు, అవి అన్నిటికంటే ఆర్డర్, గౌరవం మరియు విశ్వ సమతుల్యతను విలువైన సమాజానికి ప్రతిబింబాలు చూసేవారు. ఈ శిక్షను అర్థం చేసుకోవడానికి మనం మొదట సమయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రాచీన భారతీయ సమాజం ఒక కఠినమైన నైతిక మరియు చట్టపరమైన కోడ్పై నిర్మించబడింది. ధర్మం వంటి గ్రంథాలలో చట్టాలు వివరంగా ఉన్నాయి. మనం స్మృతి ప్రపంచంలోని పురాతన న్యాయ పుస్తకాలలో ఒకటి. ప్రతి నేరం విశ్వ సామరస్యానికి విఘాతం కలిగించేలా చూడబడింది. కాబట్టి శిక్ష నేరస్తుడికి మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి సమతుల్యతను పునరుద్ధరించడం. కానీ బ్యాలెన్స్ బాగా వచ్చింది. దొంగలు, వ్యభిచారులు, దగాకోరులు మరియు ద్రోహులు మీ రక్తాన్ని చల్లార్చేలా శిక్షలను ఎదుర్కొన్నారు. ఈ భయానక శిక్షలలో కొన్నింటిని నిశితంగా పరిశీలిద్దాం. దొంగతనం కోసం విచ్ఛేదనం. మీరు దొంగతనం చేస్తూ పట్టుబడితే మీరు మీ చేతిని కోల్పోతారు. సాహిత్యపరంగా కొన్ని సందర్భాల్లో ఇది కేవలం కొన్ని వేలు మాత్రమే, ఇతరులలో ఇది మొత్తం చేయి అంటే అర్థం చేసుకోండి. నుదిటికి బ్రాండింగ్. పునరావృత నేరస్తులు లేదా బహిష్కృతులు వంటి నేరస్తులు నుదిటిపై వేడి ఇనుముతో ముద్రించబడ్డారు. ఈ గుర్తు సిగ్గుతో కూడిన జీవితకాల బ్యాడ్జ్గా ఉపయోగపడుతుంది. వ్యభిచారం కోసం పరిచ్ఛేదం. వ్యభిచారం కేవలం కోపంగా లేదు, ఇది మరణశిక్ష విధించబడింది. కొన్ని రాజ్యాలలో 2 పార్టీలు ఉరితీయబడ్డాయి, ఇతరులలో స్త్రీని సజీవంగా పాతిపెట్టవచ్చు. నాలుక తొలగింపు. కోర్టులో అబద్ధమా, అసత్య ప్రచారం చేస్తున్నారా? మీరు మీ నాలుకను తొలగించే ప్రమాదం ఉంది. ఆలోచన ఏమిటంటే మీరు మీ పదాలను దుర్వినియోగం చేస్తే మీరు వాటిని కలిగి ఉండటానికి అర్హులు కాదు. ఏనుగు చేత చిత్రవాదడం. బహుశా అత్యంత భయంకరమైన శిక్ష ఏనుగు ద్వారా బహిరంగంగా ఉరితీయడం. ఏనుగులు సాధారణమైనవి కావు, అవి చంపడానికి శిక్షణ పొందాయి. నెమ్మదిగా కొన్నిసార్లు అవి ఒక్కొక్కటిగా అవయవాలను చూర్ణం చేస్తాయి, కొన్నిసార్లు అవి తొక్కే ముందు బాధితుడిని గాలిలోకి విసిరివేస్తాయి. 13వ శతాబ్దానికి వెళ్దాం. దక్షిణ రాజ్యంలో ఒక రాజమంత్రి రాజద్రోహానికి పాల్పడ్డాడు. అతను నిర్దోషి అని వాదించాడు, కానీ కోర్టు రుజువు కోరింది. అతను దానిని అందించలేకపోయాడు. రాజు ఆదేశించాడు గజ యుద్ధం, ఏనుగు ద్వారా ఉరితీయడం. వేలాది మంది ముందు భారీ మృగం తన ట్రంతో మనిషిని పైకి లేపింది. తరువాత అతడిని భూమిలోకి దించాడు. ఒకసారి, 2 సార్లు, నిశ్శబ్దం వరకు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. కొన్నాళ్ల తర్వాత మంత్రి వెల్లడించిన పత్రాలలో ఉంది నిర్దోషి అని. ఒక పొరపాటు భయంకరమైన మరణంతో చెల్లించబడింది. ఈ శిక్షలు క్రూరమైనవే, నైతిక నియమావళి మరియు కర్మన్యాయంపై నమ్మకంతో నడిచే సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. అవి కేవలం భౌతికమైనవి మాత్రమే కాదు, అవి ప్రతీకాత్మకమైనవి. అవమానం యొక్క భయంకరమైన రిమైండర్లు. ఇంకా చాలా. ఏం చేస్తారో మీరు ఈ పురాతన శిక్షల గురించి ఆలోచించండి. అవి న్యాయమా లేదా ఆర్డర్గా మరో విషయంలో ఉన్న భయానకమా? మీ ఆలోచనలను వ్యాఖ్యల్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.